నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత సుపుత్రులు. ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటే ఏమంటాడంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్ కేసీఆర్ గారి మాటలు కంప్లీట్ గా ఇరు రాష్ట్రాల ప్రజలను విడగొట్టేటట్టున్నాయి. ఇది తప్పు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజల మనోభావాలకు పనిచేసిన పార్టీ, ఐక్యత కోసం పనిచేసిన పార్టీ అని చెప్పి నారా లోకేష్ బాబు గారు హితం పలికే ప్రయత్నం చేస్తారు. నారా లోకేష్ బాబు గారికి నేనేం చెప్తున్నా అంటే, అన్న సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నడవదు. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే టీడీపీ అవమానంతో. ఇరు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఐక్యత అన్న మాట ఈయన్నే సగం చచ్చిపోయింది. నేను అన్నది రాంగా? టీఆర్ఎస్ పార్టీ ఏడికని పుట్టింది? టీడీపీ అవమానంతోనే పుట్టింది కదా తెలంగాణ మనోభావాలకు. అది రాజకీయంగానా, నిధులు నియామకాలు నీళ్ల పరంగానా పక్కకు పెడదాం, బట్ పుట్టింది ఆడికేనే. సో తెలంగాణ పాలిటిక్స్ లా నేను అనేది ఏంటంటే, మీరు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వకండి. దశాబ్దాల వారీగా తెలంగాణకు జరిగిన నీటి కొరత, ఫండ్స్ కొరత, డిస్క్రిమినేషన్ కంబైన్డ్ స్టేట్లల్లా మీకు తెలుసా అని చెప్పి నేను మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. డిబేట్కి మీరు చర్చకు రెడీయా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా.